నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వారాహిదేవి నవరాత్రుల్లో అందరికీ ఉన్న అతి పెద్ద సందేహం ఏమిటంటే, మోడములో కొత్తగా స్టార్ట్ చేసుకునేవారు వారాహిదేవి నవరాత్రులు చేయవచ్చా చేయకూడదా అనే సందేహం మీకుందా? అయితే వీడియోని మొత్తం చూడండి. ముందుగా ఈ 2025 సంవత్సరంలో వారాహిదేవి నవరాత్రులు జూన్ 26 గురువారం నుండి ప్రారంభమై జూలై 4వ తేదీన శుక్రవారంతో ముగుస్తున్నాయండి. ఇంకా మోడములు అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయండి, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి. మీకు డేట్స్ కూడా తెలియాలి అంటే జూన్ 10వ తేదీన మంగళవారం నుండి మనకి గురుమూడం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకెంతవరకు ఉంటుందంటే జూలై 8వ తేదీన మంగళవారంతో అయితే ముగుస్తుంది. అంటే ఈ మూడమ కన్నా ముందే మనకి వారాహిదేవి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఈ సంవత్సరం మనకి వారాహిదేవి నవరాత్రులు మూడంలో వచ్చాయండి. అయితే ఈ మూడంలో వారాహిదేవి నవరాత్రులు చేయొచ్చా లేదని చాలా మంది అడిగారండి. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు అడిగిన తర్వాతే నాకు కూడా సందేహం వచ్చిందండి. అందుకనే నేను కూడా చాలామంది పంతుల గారిని అయితే అడిగానండి. అందుకని మీకు రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. ఇంకా వీడియో చేద్దాంలే, అందరికీ తెలుస్తుంది కదని చెప్తున్నాను. అయితే నాకు ఆ పంతులు ఏం చెప్పారంటే, కొంతమంది చేసుకోవచ్చని చెప్తున్నారండి, మరికొందరు చేయకూడదని అయితే చెప్తున్నారు. చేసుకోవచ్చు అనడానికి కారణం ఏం చెప్తున్నారంటే, నవరాత్రులకి మూడములకి సంబంధం లేదు, ఎవరైనా సరే చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఇంకా చేయకూడదు అనేవారైతే, మనం ఏ పని స్టార్ట్ చేసినా సరే వారం వజ్యం మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తాము. అలాంటిది ఇంత మంచి నవరాత్రులు అనేవి మూడంలో స్టార్ట్ చేయడం అంత మంచిది కాదని కొంతమంది పంతులు అయితే చెప్తున్నారండి. ఇవే కాకుండా నేను కొంతమంది గురువు గారులకి మెసేజ్ చేశానండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. గురువు గారు మరి ఇలా ఫస్ట్ టైం చేసుకునేవారు వారాహిదేవి నవరాత్రులు చేయొచ్చా లేదా మరి చెప్పండి అని అడిగితే, వాళ్ళు ఏమంటున్నారంటే చేసుకోవచ్చమ్మా, దానికి దీనికి సంబంధం లేదని వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారండి. నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, చూడొచ్చు మీరు. కొంతమంది అయితే నాకు రిప్లైస్ అయితే ఇవ్వలేదు. లాస్ట్కి నేను పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వకపోగా వేరే వాళ్ళు వచ్చి నాకు కమెంట్ చేశారండి. అదేంటంటే, నండూరు శ్రీనివాసరావు గారి వీడియోలో చాలా క్లియర్గా చెప్పారండి, ఒక్కసారి ఆయన వీడియో లేటెస్ట్ వీడియో చూడండి అని చెప్పారు. నేను ఎన్ని వీడియోస్ చూశాను అండి, ఆయన ఎక్కడ చెప్పారు, ఏ ఇంటర్వ్యూలో చెప్పారు, ఎక్కడ చెప్పారని చాలా సెర్చ్ చేశాను. లాస్ట్కి నాకు కనబడిందండి. ఆయన వీడియోస్లో కింద డిస్క్రిప్షన్లో మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా పెడతారు కదండి, ఆ డౌట్లో అయితే ఉంది మూడంలో చేసుకోవచ్చా చేసుకోకూడదని ఆయన అయితే పెట్టారండి. అందులో కూడా ఆయన కూడా చేసుకోవచ్చనే చెప్తున్నారు. ఇక్కడ అన్ని కూడా ఫొటోస్ మీకు పెడతాను, మీరు చూడొచ్చు. మనకి ఈ డౌట్ ఎలా వచ్చిందో తెలియదు కానీ కొంతమంది పంతులు చేసుకోవచ్చు అని చెప్తున్నారండి, మరి కొందరు అయితే చేసుకోకూడదని చెప్తున్నారు. ఏది నమ్మాలో చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళనే ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పిందే నమ్మండి. కానీ ఇక్కడ ఒక విషయం అండి, మనం మోడాల్లో వ్రతాలు, నోములు, విగ్రహ ప్రతిష్టలు లాంటివి ఏమి కూడా చెయ్యమండి. అయితే ఈ నవరాత్రులు వ్రతాలకి నోములకి సంబంధించినవి అయితే కాదు. నవరాత్రులు ఎప్పుడొచ్చినా సరే మనం చేసుకోవచ్చు. కానీ ఈ మోడాల్లో విగ్రహ ప్రతిష్టలు లాంటివి అస్సలు చేయకూడదండి. ఎందుకంటే తర్వాత రోజుల్లో మనకి ఏదైనా చెడు జరిగితే మాత్రం అప్పుడు మనం ఈ విధంగా చేసాము, అందుకని ఇలా జరుగుతుందా అని ప్రతి ఒక్కరికి సందేహం అయితే వస్తుంది కదండి. ఆ అమ్మ మన పైన ఎప్పుడు చెడైతే చెయ్యదు, కానీ మనకే మన మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కదా. అన్నీ అమ్మవారిపైనే అబండాలు వేసేయకుండా ఏం జరిగినా మన మంచికే అనేది తీసుకోవాలి. మీరు ఇంత చెప్తున్నారు అయినా మాకు అర్థం కావట్లేదండి, అసలు చేసుకోవచ్చా లేదా ఒక్క మొక్కలో చెప్పేయండి అని అంటే, ఇంతవరకు కొద్దో గొప్ప అమ్మవారికి పూజ చేసుకున్నవారు ఈ నవరాత్రులు అనేవి చేసుకోవచ్చండి. కానీ కొత్తగా చేసుకుంటున్నవారు అంటే ఇంతవరకు మేము ఎప్పుడు అమ్మవారికి పూజ చేసుకోలేదండి, ఎప్పుడు అమ్మవారిని పెట్టుకోలేదండి, ఎప్పుడు పీఠం వేసుకొని చేసుకోలేదు, ఎప్పుడు నవరాత్రులు అనేవి మాకు తెలియదండి, మాకు అసలు అమ్మవారి గురించే తెలియదు, కానీ ఈ సంవత్సరం మేము తెలుసుకున్నాము, అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాము, ఒక్క రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకునేవారు ఈ మూడములో వచ్చే నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహం అది పెట్టకుండా మామూలు ఒక ఫోటోను పెట్టుకొని పూజా మందిరంలోనే పెట్టుకోండి. అది కూడా పీఠం అది ఏమీ వెయ్యకండి, పూజా మందిరంలోనే పెట్టుకొని రోజు దీపారాధన చేసుకొని మీకు వచ్చిన మంత్రాలు, శ్లోకాలు అన్నీ కూడా చదువుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఫోటో లేకపోతే, అంటే కొత్తగా చేసుకునే వారికి చెప్తున్నానండి, మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోయినట్లయితే కొన్ని తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని మీ పూజా మందిరంలోనే పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోవడం మాకు ఇష్టం లేదండి అని అనుకునేవారు లలితాదేవి అమ్మవారికైనా లేదంటే లక్ష్మీదేవి అమ్మవారికైనా సరే మీరు ఈ సంవత్సరం పూజలు అనేవి చేసుకోవచ్చు.
పీఠం వేసి అమ్మవారికి పూజ ఎలా చేస్తారో అదే విధంగా మీరు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో దగ్గర కూడా ఆ విధంగానే పూజ చేసుకోవచ్చండి. ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి ఎలాంటి హంగు ఆర్భాటాలు అవి లేకుండా రోజు పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకొని ఎలా అయితే పూజ చేసుకొని ఆ దేవుడికి దండం పెట్టుకుంటారో అలానే ఇవి కూడా చేసుకోండి. ఈ 9 రోజులు కూడా 9 రకాల దీపాలు పెట్టుకొని అమ్మవారిని అయితే నేను పూజిస్తానండి. ఆ దీపాలు కూడా మీరు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే అవన్నీ కూడా మీకు తెలియాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విషయం పైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొందరికి షేర్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.